హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో శ్యామలా నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటికి ముగుస్తాయి అనే దాని గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియోలో నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు శ్యామలా నవరాత్రులు చేసుకోవాలనుకునే వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియో అయితే యూస్ అవుతుందండి. శ్యామలాదేవి నవరాత్రులు 2025వ సంవత్సరం జనవరి 30వ తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 7వ తారీఖున ముగుస్తాయండి. దేవీ నవరాత్రుల పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటాము. వాటిలో ముఖ్యమైన నవరాత్రులు 4 ఉన్నాయి. అవి ఒకటి చైత్రమాసంలో వసంత నవరాత్రి, రెండవది ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రి, 3 ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు, 4 మాఘమాసంలో మాతంగి నవరాత్రి లేదా శ్యామలాదేవి నవరాత్రి. అయితే ఈ నవరాత్రి దీక్ష అనేది మొదటి 2 సార్లు చైత్ర మరియు ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటాం. దీనిని ప్రత్యక్ష నవరాత్రి అని పిలుస్తారు. మరో 2 సార్లు నవరాత్రుల్ని ఆషాఢ మాసం మరియు మాఘమాసంలో జరుపుకుంటాము. దీనిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి లేదా ఆషాఢంలో వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో శ్యామల నవరాత్రులని పిలుస్తారు. భారతదేశం అంతటా ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా గుప్తంగా అంటే ఆడంబరాలు, అట్టహాసాలు, పెద్ద పెద్ద హడావుడి ఇలాంటివి ఏమీ లేకుండా జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాలు మాదిరిగా కాకుండా అతి శీఘ్రముగా ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకొనుటకు ఎవరిని వారు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యముగా వృద్ధి కావుట కొరకు పంచపూజలు చేసి ఇంట్లో ఉండే నైవేద్యం చెల్లించి మంత్రజపం చేసుకుంటారు. వీటిని చాలా గొప్పలు చెప్పుకోకుండా రహస్యంగా చేసుకుంటారు అని అర్థం. ఇంతకీ ఈ శ్యామలాదేవి అంటే ఎవరు? మాతంగియే రాజశ్యామల శ్రీ లలితా పరాభట్టారిక స్వరూపం కొలువు తీరినప్పుడు మహామంత్రిగా కుడి పక్కన ఉండే తల్లియే ఆమె. మనం ఈ అమ్మవారిని మంచి బుద్ధి కోసం అలాగే మంచి విద్య కోసం సేవిస్తారు. అయితే ఇలా అమ్మవారిని సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞానం, సముపార్జన సిద్ధించగలవు. విసుక్రుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన దేవతలలో వారాహి, శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో తెలుసుకున్నాము. ఇంకా అనేక సందర్భాల్లో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడింది. అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహిదేవి ఉంటారు. అయితే శ్యామలాదేవికి రాజశ్యామలాదేవి అనే నామం ఎందుకు వచ్చిందంటే లలితాదేవి అమ్మవారు ఆమె అనామిక ఉంగరము రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది. అందుకనే ఆమెని రాజశ్యామల అని అంటారు. శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యం, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతంగి అని పిలుస్తారు. అయితే అమ్మవారికి మాతంగి అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాము. హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగి దేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు నీల సరస్వతి, గేయ చక్రవసిని, లఘు శ్యామల, వాగ్వాదిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ధి మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, సుఖ శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి. ఇప్పుడు మనం శ్యామలాదేవికి ఉన్న షోడశ నామాల గురించి తెలుసుకుందాము. సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేసి, ప్రధానేసి, సుఖప్రియ, వీణావతి, వైనికి, ముద్రిని, ప్రియకప్రియ, నిపప్రియ, కదంబేలి, కాదంబ వనవాసిని, సదామాల. ఈ 16 కూడా అమ్మవారి షోడశ నామాలు.
రహస్య నవరాత్రి సమయంలో అంటే జనవరి 30వ తారీఖు నుంచి ఈ శక్తివంతమైన శ్రీ శ్యామలాదేవిని పఠించటం వలన అన్ని రకాల చెడు మరియు ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అలాగే ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఎలాంటి భయము అలాగే ఒత్తిడి లేకుండా చేస్తుంది. అలాగే శ్యామలాదేవి యొక్క షోడశ నామాలు లేదా మంత్రాలు స్తోత్రములు కానీ ఎక్కువ సార్లు పఠిస్తే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. అమితమైన బుద్ధి శక్తిని అపార మేధా సంపత్తును కలుగజేస్తుందని శాస్త్రవచనం. గుప్త నవరాత్రులలో నిర్దిష్టమైన జప పారాయణాది అనుష్ఠానముచే మంత్రసిద్ధి కలిగి సాధకుని కోరికలు తీర్చుకోవచ్చు. అయితే నిజమైన భక్తులు 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. నెక్స్ట్ వీడియోలో ఈ శ్యామల నవరాత్రులు ఎవరు చేసుకోవచ్చు అలాగే ఎవరు చేయకూడదు, శ్యామల నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఈ అమ్మవారి పూజ చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.